శ్రీమాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ జ్యోతిషుద్ధి ఫలాకరాయ బ్రహ్మ హరిహరాయ. ఓం పరబ్రహ్మ ఓం నమ ఓం శక్తి. నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నుంచి 25లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం. 2025 అనగా ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సర లక్ష్మీ సంకల్పమైన రోజు. అంటే ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి గల్లవాళ్ళు. ఈ మేషరాశి గల్లవాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 14 అనగా ఖర్చు. రాజ్యపూజ్యతం 4, అవమానం 3. ఈ రాశి గల్లవాళ్ళు కొద్ది రోజుల కాడి నుంచి ఇంట్లో మనశ్శాంతి లేక, కొన్ని పనులు జరగక, కొంతవరకు డబ్బు నిలకట్లేక జరుగుతుంటుంది. వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని పూర్తిగా చేయలేకపోవడము, చేసే పనిలో మనశ్శాంతిలు కలగకపోవడము, సంపూర్ణంగా చేసే పనిలో ఆటంకాలు జరగడము కొద్ది రోజుల కాంచి జరుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళ వారికి. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే, ఏదన్నా కార్యం అనుకుంటే ఆ కార్యం చేద్దామని దగ్గరికి పోతే అది దూరం అవుతుంది. నమ్మిన వాళ్ళు వాళ్ళకి నమ్మద్రోహాన్ని కలిగించే అవకాశాలు జరుగుతుంటాయి. డబ్బు పరంగా నష్టము జరుగుతుంటుంది. మానసికంగా వాళ్ళు కొన్ని కుటుంబంలో కొంతమందిని మనశ్శాంతిగా ఒకరికొకరికి ఐక్యతను కోల్పోతుంటారు. అది భార్య భర్తలు కావచ్చు, కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు. ఇట్లా కుటుంబంలో వాళ్ళకి ఈ రాశి గల్ల వరకు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల నుంచి వాళ్ళకి పూర్వ వైభోగం పొందే అవకాశాలు ఉన్నాయి. మార్చి 8వ తారీఖు 8వ తారీఖు నుంచి వాళ్ళకి అనుకున్న కార్యాలు కానీ, చేసే పనులు కానీ, అధికారం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, చదువు గురించి కానీ, భార్యాభర్తల మధ్య ఉన్న కలహాల గురించి కానీ, ఏ వ్యాపారం చేసినా కూడా వాళ్ళకి సిద్ధి అవుతుంది. మనసు నిలకడ కలుగుతుంది. అనుకున్న దాంట్లో లక్ష్మిని సంపాదించుకోగలుగుతారు. ఏ పని చేసినా కూడా వాళ్ళకి మనసు కుదుటుగా పెట్టుకొని ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేయగలుగుతారు. డబ్బు కానీ, తర్వాత ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళని సంతోషంగా దాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈ మార్చి 8వ తారీఖు నుంచి వాళ్ళకి 6 మంత్ వరకు, 6 నెలల వరకు ఈ మేషరాశి గల వాళ్ళకి ఎటువంటి చిక్కులు చికాకులు లేకోకుండా మార్చి నెల నుంచి కరెక్ట్గా 6 నెలల వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తులో బలమైన ఒక సంకల్పాన్ని పొందగలిగే అవకాశాలు వాళ్ళకి తొందరలోనే ఉన్నాయి. కాకపోతే ఆ రాశి గల్ల వాళ్ళు ముఖ్యంగా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకోవాలి. ఈ సూర్య నమస్కారం చేసుకున్న దానివల్ల మనకి బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తెలివితేటలు, ఆలోచన, డబ్బు సంపాదించాల్సిన విధానము అన్ని విధాలుగా పెరిగే అవకాశం కంపల్సరిగా ఆ సూర్య భగవాను నుంచి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సూర్య భగవాన్ని మీరు పూజించాలి. వైశాఖ మాసం అనగా వృషభ రాశి గల్లవారు. ఈ రాశి గల్లవారు ఆదాయం 2, వ్యాయం 8, రాజ్యపూజ్యతం 4, అవమానం 1. అంటే ఈ రాశి గల్లవారికి కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు, ఒకరి మాట ఒకరు వినుకోకపోవడం, వాళ్ళ నుంచి ఇంట్లో పిల్లలు సఫర్ కావడం, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోవడం వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళు వ్యాపారంలో నష్టాలు జరగడం, కొత్త వ్యాపారాల గురించి ప్రయత్నించినా కూడా దాంట్లో కూడా వాళ్ళకి నష్టం జరగడము, చేస్తున్న వ్యాపారాల్లో అధికారంలోకి ముందుకు రాకుండా పోవడము జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి నమ్మిన వాళ్ళు, నమ్మకస్తులు, వాళ్ళు నమ్మక ద్రోహం చేయడం, డబ్బు పరంగా కావచ్చు, మాట పరంగా కూడా ఇచ్చిన మాటను తప్పించుకొని తిరగడం, ఆ విధంగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు కొద్ది రోజుల కాడి నుంచి కుటుంబ పనులు వదిలేసి బయట పనుల గురించి కొన్ని బతుకు తెరువు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాల్లో
డబ్బు ఖర్చు కావడము, తర్వాత కొత్త వ్యక్తులు కలుస్తారు. ఆ వ్యక్తుల ద్వారాగా వీళ్ళకి లేనిపోని ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. వాళ్ళకి అటువంటి ఆ సంకల్పంలో వీళ్ళకి మనస్సు కోల్పోవడం, దానివల్ల భార్య భర్తల పిల్లల్ని పట్టించుకోకుండా పోవడము, లేదా అదే భార్య అయితే స్త్రీ అయితే భర్తను పట్టించుకోకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషిని చూసినప్పుడు ఇంకో మనిషితో విరోధం ఎలా పెట్టుకోవాలా అనిపిస్తుంటుంది. ఇంట్లో వాళ్ళు మంచి చెప్పినా వీళ్ళకి చెడుగానే అనిపిస్తుంటుంది. వాళ్ళు ఏ కార్యం చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా కూడా వీళ్ళకి నచ్చదు. ఆ విధంగా ఈ వృషభ రాశి గల వాళ్ళు చాలా వరకు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటారు. పెద్దలు చెప్పిన మాటలు వినకుండా పోవడము, వాళ్ళ సొంత ప్రయత్నాలతో చేసేయని నష్టపరిహారాలు జరగడము, ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కుటుంబంలో కూడా కొంతమంది ఇలా కాదు అలా కాదు అని కొంతమంది చెప్పినా కూడా వాళ్ళ మాటను వాళ్ళు పట్టించుకోరు. దానివల్ల వాళ్ళు నష్టపోతూ ఉంటారు, ఆర్థికంగా దెబ్బతింటారు, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నష్టాలు జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళకి వాళ్ళు ఈ యొక్క వృషభ రాశి గల వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ వైశాఖ మాసంలో అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా మీకు ఏ ఇష్టమైన దేవత ఉంటుందో ఆ దేవతను పూజించుకొని ఆవిడికి ఉదయాన్నే లేచి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి కుటుంబంలో మీకు తెలిసిన దేవతా శ్లోకమైన మంత్రం ఒకటి మీ మనసులో తలుసుకొని మీకు ఏ పనికి పోయినా కూడా ఆ ఒక్క దేవత మీకు అనుకూలంగా ఉండి మీకు ఎన్ని విధాలుగా నష్టం జరుగుతుందో అన్ని విధాలుగా మీకు ఆ ఒక్క సంకల్ప బలం మంత్రం ద్వారాగా మీకు ఆ ఒక లక్ష్మీ కటాక్షణం, మనశ్శాంతి, ఆరోగ్య బలం, ఉద్యోగ బలం, వ్యాపారము జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు కొంతమందికి ఈ రాశిగల్ల వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కలగకుండా పోవడం, అది ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయి ఉంటుంది మ్యారేజ్ అయ్యి కలగకుండా పోవట్లేదు అంటే వాళ్ళకి కొన్ని గ్రహదోషాలు ఉంటాయి. ఆ గ్రహదోషాలను కూడా వాళ్ళు విముక్తి చేసుకుంటే కంపల్సరిగా సంతాన ప్రాప్తిరస్తుతో పాటు ధన ప్రాప్తిరస్తు, తర్వాత ఐక్యతా ప్రాప్తిరస్తు కూడా కలిగి వాళ్ళు ఈ వృషభ రాశి గల వాళ్ళు ఈ ఒక్క నెలలో ఈ వైశాఖ మాసంలో జయప్రదంగా ఉండి వాళ్ళు అనుకున్నదల్లా పట్టిందల్లా బంగారం జరిగి మనసు సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్ళు శ్రీయాంజనేయ పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది. మిథున రాశి గురించి ఈరోజు విశ్వస్వనామ సంవత్సర ఆషాఢ మాసం. ఈ మిథున రాశి గల వాళ్ళు ఆషాఢ మాసంలో వాళ్ళకి దైవ అనుగ్రహం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ దైవ అనుగ్రహంతో పాటు వాళ్ళకి కుటుంబంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల వీళ్ళు కుటుంబ పరంగా కొంతవరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి వీళ్ళు దూరంగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యవసాయస్తులు కావచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు, ఈ రాశి గల్ల వారికి కుటుంబంలో లక్ష్మీ సంకల్పం అనేది వాళ్ళకి ఆషాఢ మాసం అనగా మార్చి నెలలో వాళ్ళకి 5వ తారీఖు నుంచి సకుటుంబ సంపన్నంగా వాళ్ళకి అన్ని విధాలుగా లాభాలు చేకూరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 5 అంటే సరి సమానంగా ఉంది. అవమానం 6, వాళ్ళకి రాజపూజితం 3 అంటే ఈ కుటుంబంలో ఆదాయానికంటే వీళ్ళకి అవమానాలే కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికి పోయినా బంధువుల ద్వారాగా అవమానపడటం, లేదా వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదో ఒకటి దుర్భాషలు ఆడే మాటల వల్ల కొన్ని ఇబ్బందులు కలగటము, చెడు ప్రభావాలు జరగడము, వ్యక్తిని చూసి వ్యక్తి ఈర్ష్యపడము ఈ మిథున రాశిని వెళ్ళ వాళ్ళకి కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా నోటికాడుకు వచ్చింది దూరం అయిపోతుంది, చేయిదాకా వచ్చింది అందకుండా పోతుంది. ఏ కార్యం చేయాలనుకున్నా ఆ కార్యంలో వాళ్ళకి ఆటంకాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వీళ్ళు ఎక్కువగా దైవ సంకల్పంలో ఉన్నట్టుగైతే ఆ దైవాన్ని పూజించుకొని ఆ దైవ అనుగ్రహం వల్ల కంపల్సరిగా వీళ్ళకి మళ్ళీ 5వ తారీఖు నుంచి వీళ్ళకి అనుగ్రహమైన సంకల్పాలు ఏర్పడతాయి.
లక్ష్మీ కటాక్షం అనేది కూడుకుంటుంది. కుటుంబాన్ని బట్టి పెద్దల మాటలు, తర్వాత చేసే బ్రతుకు తెరువు, వృత్తి ధర్మంగా కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, భార్యాభర్తల మధ్య కూడా ఐక్యతా బలం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. తర్వాత సంతాన ప్రాప్తిరస్తు కూడా సంతోషంగా కలుగుతుంది. అదేవిధంగా వీళ్ళు చేసే ఒక కార్యాన్ని బట్టి, వీళ్ళు చేయబోయే బ్రతుకు తెరువు కార్యాన్ని బట్టి రాబోయే జనాకర్షణ కూడా వాడికి అనుకూలంగా ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ మాటను తీసుకొని వీళ్ళ వ్యాపార అభివృద్ధిలో కూడా అభివృద్ధి చేసే విధానంగా, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఐక్యతా బలం, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు అత్తామామలు కావచ్చు, ఇటు అక్క తమ్ముడు కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఐక్యత బలాన్ని పొందే అవకాశాలు ఈ మిథున రాశి గల వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంద్రా అంటే కొద్ది రోజులుగా వాళ్ళు మానసికంగా ఏది చెప్పుకోలేని బాధల్లో ఉంటారు కొన్ని విషయాలు. కానీ అలాగ చెప్పుకోకుండా ఉన్న దానివల్ల ఇంట్లో వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు. నువ్వు చెప్పుకుంటేనే సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. అది మీ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చెప్పుకొని దానికి ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లానికి ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలి అనేది పెద్దలు వాళ్ళు మీకు ఏదో ఒక సమాధానం చెప్పి దాని పరిష్కారం గురించి కూడా ఆలోచిస్తారు. అలా కాకుండా మీరు మౌనంతా కూర్చొని ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు నష్టాన్ని సమకూర్చుకుంటున్నారు. మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏదన్నా ఒక పని అనుకుంటే దాన్ని అలా చూడాలి, చూసేయాలి, చేసేయాలి, పనిని అంతటితో మర్చిపోవాలి. దాన్నే దృష్టిలో పెట్టుకొని బ్రతికితే మాత్రానికి కంపల్సరీగా ఈ రాశి గల వాళ్ళు ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏకాగ్రత కోల్పోయిన దానివల్ల వాళ్ళు ఏ పనిని మనస్ఫూర్తిగా చేయలేరు, చేయాలనుకున్నా కూడా చేయలేరు. వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ సపోర్ట్ కూడా వాళ్ళకి వర్తించదు. ఎందువల్ల అంటే వీళ్ళు ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాన్నే ఆలోచిస్తారు తప్ప రేపు జరగబోయేది, తల్లిదండ్రులు చెప్పేది, పెద్దలు చెప్పే మాటని ఈ విధంగా పోతే ఆ విధంగా మనకి మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళకి వచ్చేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించకుండా పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారాగా మీకు ఉన్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంటే కంపల్సరీగా మీకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలో మీకు ఆ లక్ష్మీ కటాక్షను కుదురుకొని కుటుంబాన్ని అధికారంలో సాధించుకొని డబ్బు పరంగా, తర్వాత ఏకాగ్రతను కోల్పోకుండా లక్ష్మిని నిలబెట్టుకొని 10 మందిలో మంచి పలుకుబడి తెచ్చుకొని మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకొని 10 మందిలో మీరు మంచి స్థాయిలో ఎదుగుతున్న ఒక ఆలోచన కలిగేటట్టుగా చేయగలిగేంత అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక మిథున రాశి గల వారికి దోషాలు కూడా కొన్ని ఉన్నాయి. స్వాములు కొంతమందిని పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా సంప్రదించి ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఈ మిథున రాశి గల వారికి పరిష్కారం దొరుకుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి గల వాళ్ళు ఆదాయం 14, వ్యయం 8. వీళ్ళకి కుటుంబ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ధనాన్ని మిగిలిపెట్టాలి. అధిక ఖర్చులు చాలా వరకు ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. అధిక ఖర్చు వల్ల సంపాదించే సంపాదన కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల అధికంగా ఖర్చు పెట్టకుండా మితమైన ఖర్చులో పెట్టుకుంటూ పోతే కంపల్సరిగా ఈ కర్కాటక రాశి గల వాళ్ళు ఒక స్థాయిలో నిలబడే అవకాశాలు ఉంటాయి. అవమానపరిచిన వాళ్ళ దగ్గర కానీ, చెప్పుడు మాటలను బట్టి విన్న వాళ్ళ దగ్గర కానీ ఎట్టి పరిస్థితిలో మీ ఆలోచనల్ని, మీ ప్రయత్నాలని వాళ్ళ దగ్గర చెప్పకూడదు. చెప్పారంటే కంపల్సరిగా మీకు రాబోయే అదృష్ట సంకల్పం మీద చెడు దృష్టి పెట్టేస్తారు. దానివల్ల వీళ్ళకి వచ్చే ఆదాయము దూరం అయిపోతుంది, మనశ్శాంతి దూరం అవుతుంది, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఏదన్నా ఒక నూతన గృహాన్ని తీయాలనుకున్నా, లేకుంటే ఒక వస్తువు కొనాలనుకున్నా కూడా కొనలేరు. మన చేతిలో డబ్బు ఉన్నా కూడా దాన్ని కొనలేని పరిస్థితి. అంటే ఆ ఒక్క సమయం సందర్భాన్ని బట్టి ఆ ఒక్క ప్రభావం మీద ఎక్కువగా చూపిస్తుంది. ఈ కర్కాటక రాశి గల వాళ్ళ దాంట్లో ఎక్కువగా ఖర్చుకి వెనకాడే వాళ్ళు కాదు. కొంతమంది మనకు డబ్బు సంపాదిస్తున్నాం కదా, రూపాయి నిలబెట్టుకునేది తర్వాత నిలబెట్టుకుంటాం, ఈరోజు ఖర్చు పెడతాం, రేపు వచ్చేది రేపు చూడొచ్చులే అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆలోచించాల్సిన విషయం ధనాన్ని ఎలా నిలకడ చేసుకోవాలి. దాన్ని నిలకడ చేసుకుంటే రేపు మనకి రాబోయే కష్టాల నుంచి మనం బయటపడవచ్చు. అలాగని
ఈరోజు మనం ఖర్చు పెట్టేసి రేపు మనము అప్పు తీసుకుంటే ఆ అప్పుతో ఇంకొక రూపాయి అప్పు అవుతుంది. దాన్ని బట్టి ఇంకా ఆ అప్పు వల్ల ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది. అట్లా నువ్వు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కర్కాటక రాశి గల వాళ్ళు కంపల్సరిగా మీరు ఆ ఒక్క అమ్మవారి సంకల్పంలో గాయత్రి మంత్రాన్ని చదవాలి. రోజుకు 3 సార్లు ఉదయాన్నే శిరస్నానం చేసి ఒక 5 నిమిషాల గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే కంపల్సరిగా మీకు మనశ్శాంతి, ఆలోచన ఏర్పడుతుంది. చెడు ఆలోచనలోంచి బయటకు వస్తారు. ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే ఆలోచన విధానం కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ కార్యం చేసినా కూడా మీకు సిద్ధి అవుతుంది. మనసుల్లో నీకు మంచి పేరు వస్తుంది. తర్వాత చేయాల్సిన వృత్తి ధర్మంలో జాబు పరంగా నీకు ఒక మంచి సంకల్పాన్ని సాధించుకుంటారు. ఆ ఉద్యోగం చేసేవాళ్ళైతే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత వ్యాపారం చేసేవాళ్ళైతే వాళ్ళకు కొంచెం వ్యాపార అభివృద్ధిలోకి వచ్చి కొత్త నూతన వ్యాపారాల గురించి ఐడియాలు వస్తుంటాయి. అదేవిధంగా వ్యవసాయస్తులు అయితే పంటని తక్కువలో వేసుకొని వాళ్ళు ఎక్కువగా లాభం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత డబ్బుని ఎంత అదుపు చేసుకుంటే వాళ్ళ కుటుంబం కూడా అంత అదుపులో వాళ్ళ క్రమశిక్షణగా వాళ్ళ సంకల్ప బలాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే అవకాశాలు కూడా 100% ఈ కర్కాటక రాశి గల వాళ్ళకి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కొద్ది రోజుల కాడి నుంచి కొంతమంది డబ్బుని లెక్క చేయకుండా ఉన్నదాని వల్ల నష్టము జరిగి, అవమానాలు జరిగి, బంధువుల దగ్గర ఇబ్బందులు పడి డబ్బును పోగొట్టుకొని మానసికంగా బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా మా యొక్క ఫోన్ నెంబర్ ద్వారాగా మమ్మల్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన సంకల్ప బలం మేము చెప్పి మీకు పరిష్కారం చేయగలుగుతాం. సింహరాశి గురించి తెలుసుకుంటాం. ఈ సింహరాశి గల వాళ్ళు అధికారంలో అన్ని విధాలుగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2025 విశ్వస్నామ సంవత్సరంలో వాళ్ళకి ఏ కార్యమైనా సరే అది ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది. ఆ కార్యాన్ని వాళ్ళు సాధించగలుగుతారు. వాళ్ళు చేసే బ్రతుకుదెరువు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేకుంటే 10 మంది ఉండే మాట్లాడే అధికారంలో కావచ్చు, పొలిటికల్లో కావచ్చు, తర్వాత బిల్డర్స్ కావచ్చు, వాళ్ళు చాలా వరకు ఈ సంవత్సరం వాళ్ళకి అధికారంలో ముందుకు వచ్చి డబ్బు సంపాదించి స్థిరస్థాయిలో నిలబడే అవకాశాలు 100% ఉన్నాయి. కానీ అటువంటి వాళ్ళు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి చేయకోకుండా ఉంటే కంపల్సరిగా వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వర్తించి వాళ్ళు అధికారాన్ని పొందగలుగుతారు. మొదటిది, వాళ్ళు సింహరాశి గల వారు శనివారం కానీ ఆదివారం కానీ ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకూడదు ఈ 2 రోజులు. తర్వాత నలుపు వస్త్రాలు సోమవారం రోజు ధరించకూడదు. వాళ్ళకి ఏ కార్యమైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి గురువారం దైవ సంకల్పమైన రోజు. సింహం లగ్నం నుంచి గురుస్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువారం రోజు వాళ్ళు ఏ కార్యం తలిచినా, ఏ కార్యాన్నైనా సరే మొదలు పెట్టచ్చు. దాంట్లో విజయవంతంగా వాళ్ళు సాధించగలిగే అవకాశం 100% ఉంది. అదేవిధంగా వాళ్ళు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏమిటంటే, ధనాన్ని శుక్రవారం రోజు అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు. శుక్రవారం ఫ్రైడే రోజు. తర్వాత వాళ్ళకి రావాల్సిన ధనాన్ని బట్టి వాళ్ళు ఆ రోజు ఏ ఒక్క పని చేసినా కూడా ఇంటి ఖర్చుల గురించే తప్ప మిగతా వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు. అప్పుడు వాళ్ళకి ఆ సింహరాశి వాళ్ళకి ఆ ఒక్క లక్ష్మీ సంకల్పమైన ప్రయత్నం సింహలగ్నంలో ఖచ్చితంగా వాళ్ళకి లగ్నంలో ముందుకు లాక్కొని వాళ్ళు ఒక స్థాయిలో నిలబడే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఒక కార్యం చేసే ముందు కొంతమంది కొన్ని విషయాలు చెప్తుంటారు. ఈ విధంగా పో, ఆ విధంగా చేయని కొంతమంది చెప్తుంటారు. అలా చేయకూడదు. నీ మనసుకు నచ్చింది, నువ్వు చేయాలనుకున్న పని మనస్ఫూర్తిగా చేయగలగాలి. అప్పుడే నువ్వు ఒక గమ్యాన్ని చేరుకోగలుగుతావు. నువ్వు అనుకున్న స్థాయిలో ఎదగగలుగుతావు. నువ్వు అనుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. అప్పుడు నీకు అధికారంలో ఈ సింహం రాశి గల వాళ్ళు చక్రబలాటాన్ని తీర్చిదిద్ది కుటుంబంలో ఏ పన్నైనా కూడా సంపూర్ణంగా చేసి
లావాదేవీలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు స్త్రీచక్రం అనే ఒక సంకల్పాన్ని ఎక్కువగా వాళ్ళు పూజించాలి. ఈ స్త్రీచక్రం వల్ల వాళ్ళకి అష్టాదశ శక్తులు అమరి వాళ్ళకి అన్ని విధాలుగా సంకల్పిస్తారు. ఈ స్త్రీశక్తుల చక్రపీఠం అనేది ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఆ పీఠాన్ని మనస్ఫూర్తిగా మన స్థాన బలంలో పెట్టుకొని దాని చుట్టూ ధనాన్ని పెట్టాలి. అంటే చిల్లర డబ్బులు, 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ పెట్టి చక్రం చుట్టూ నమస్కరించుకుంటే కంపల్సరిగా ఆ శ్రీచక్ర సంకల్ప బలం వల్ల మనకి ధనము, ధాన్యము, కుటుంబ బలము, ధైర్య బలము, ఆదాయము, చేయాల్సిన పని అన్ని విధాలుగా మనకు వర్తించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏ విషయాన్ని సరే వాళ్ళు మనసులో ఉన్న మాట ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు. ఎటువంటి ఆటంకం ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు కానీ ఉండుంటే కంపల్సరిగా మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించండి. మేము ఫోన్లో కూడా దానికి కొన్ని విషయాలు చెప్పగలుగుతాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే పరిష్కారం చేయగలుగుతాం. ఈ రాశి గల్ల వాళ్ళు కంపల్సరిగా మీకు నేను చెప్పినట్టుగా చేయండి, 100% మీకు ఫలితం కనిపిస్తుంది. కన్య రాశి గలవారు వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 3, రాజపూజ్యతం 5, అవమానం 8. అంటే ఈ రాశి గల్ల వాళ్ళు ఎక్కువగా కుటుంబంలో ఆడవాళ్ళ ద్వారాగా విరోధులు అవుతుంటారు. అది కట్టుకున్న భార్య కావచ్చు, కన్న తల్లి కావచ్చు, లేకుంటే రక్తం పంచుపట్టుకున్న అక్క చెల్లెళ్ళు కావచ్చు. వాళ్ళ ద్వారా కొంచెం విరోధమైన ఆలోచనలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి చెడుగానే కనిపిస్తూ ఉంటాం. మనం మంచి మాటలు కనిపించాం. నువ్వు చెప్పిన విషయాలను బట్టి కూడా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. ఆ ఒక్క రాశి గల్ల వాళ్ళ ఎఫెక్ట్ ఎలా ఉంటుందిరా అంటే, మంచిగా పోతే చెడు వస్తుంది, నిజం చెప్తే అబద్ధం అయిపోతుంది. వాళ్ళు ఏ కార్యం చేయాలనుకున్న ఆ కార్యాన్ని మనం వీళ్ళ అండబెట్టుకొని వీళ్ళ మనసు ద్వారా మనం సంపూర్ణంగా చేయలేము. ఈ విధంగా కొన్ని సమస్యలు జరుగుతుంటాయి. అది స్త్రీల నుంచి. అదే పురుషుల నుంచి అయ్యేటికైతే ఎదురు దెబ్బ. అంటే వీడు ఎదుగుతున్నాడు, వీడు వెదగకూడదు, వీడు దెబ్బ తినాలి, వీడు నష్టం జరగాలి అనుకునే మాటలు కూడా కొన్ని జరుగుతుంటాయి. అదేవిధంగా అధికారంలో ఉన్న వ్యక్తి జాబ్ చేసేటప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి ఒక మేనేజర్ కావచ్చు, నీ మీద పెద్ద అధికారి కావచ్చు, వాళ్ళు నీ మీద తిరగబడడం కానీ రకరకాలుగా మాట్లాడడం కానీ జరుగుతుంటుంది. అదేవిధంగా నువ్వు చేసే వృత్తి ధర్మాలలో కూడా నీకు ప్రమోషన్ రాకపోవడం, నీకు ముందుకు రావాల్సిన సంకల్పాలని అన్నిటికీ వెనక దూరం చేయడము, ఇలాగా ఆ అధికారాల ద్వారాగా ఈ కన్య రాశి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయంలో కొంచెం నష్టము, వ్యాపారంలో నష్టము, మానసికంగా నలిగిపోవడము, భార్య వల్ల కొన్ని లేనిపోని కలహాలు కలగడము, దీనివల్ల వాళ్ళకి ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోకుండా పోవడము, ఇటువంటి సమస్యలు ఈ కన్య రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు చేయకూడని పనులు ఏమిటంటే ముఖ్యంగా స్త్రీతో ఎక్కువగా పరిచయాన్ని పెంచుకోకూడదు. ఎంత లిమిట్ ఉంటే అంత మంచిది. ఎంత అనుకువగా ఉంటే అంత అనుకువగా వాడి లైఫ్ అనేది సాత్వికంగా పోయే అవకాశం ఉంది. ఒక మనిషి ద్వారాగా ఇంకొక మనిషి మనం రాబట్టుకోవాల్సింది ప్రేమాభిమానాన్ని. ఆ ప్రేమాభిమానాన్ని వాళ్ళు కొంతమంది ఆసరాగా తీసుకొని మనకి నష్టాన్ని సమకూర్చడానికి ఏర్పాటు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది ఎక్కువగా బంధువుల్లో కావచ్చు, లేదా బయట పరిచయమైన వ్యక్తులు స్త్రీలలో కావచ్చు, వాళ్ళ ద్వారా మనకు కొంచెం నష్టం జరిగే అవకాశాలు 100% కనబడుతున్నాయి. అయితే ఇటువంటి వాళ్ళు ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. సంప్రదిస్తే కంపల్సరిగా మీకు తగిన సమాధానం చెప్పి దానికి తగిన పరిష్కారం చేసి మీకు అన్ని విధాలుగా మీకు మంచి భవిష్యత్తును అందిస్తాము. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదించగలరు. తర్వాత మీరు ఏదన్నా చేయాలనుకుంటే మాత్రానికి మీ మనసులో ఉన్న మాట ఎదుటి వ్యక్తికి ముందుగా చెప్పి చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పి చేశారంటే ఆ పని మీకు జరగదు. ఖచ్చితంగా దాంట్లో డబ్బు నష్టం జరగడమో, లేకుంటే అవమానం రావడమో, నష్టం జరగడమో,
ఖచ్చితంగా జరుగుతుంది. దానివల్ల మీరు మాత్రానికి ఎట్టి పరిస్థితిలో మీరు చెప్పకూడదు. చెప్పారంటే కంపల్సరీగా మీకు దానివల్ల నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ పనులు కూడా మీకు పూర్తి కాకుండా ఆగిపోయే అవకాశం కూడా కనపడుతుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా మనసుని శుద్ధిలో పెట్టుకొని ఏకాగ్రతను కోల్పోకోకుండా మీకు ఏ పని కావాలనుకుంటారో ఆ పనిని దివ్య దృష్టితో కష్టపడి ప్రయత్నం చేసి ఈ తులారాశి గల వాళ్ళు ఇప్పుడు గత సంవత్సరంలో అంటే క్రోధినామ సంవత్సరం 2024లో చాలా వరకు మనశ్శాంతిని కోల్పోయి ఉంటారు. ఇప్పుడు రాబోయే విశ్వస్నామ సంవత్సరంలో వాళ్ళకి 2025లో ఖచ్చితంగా వాళ్ళకి అదృష్ట బలం సమకూరుకునే సంకల్పం ఖచ్చితంగా 100% ఉంది. ఈ తులారాశి గల వాళ్ళు లక్ష్మిని సంపాదిస్తారు, కానీ దాన్ని మిగలబెట్టలేరు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే అవి తానంతగా రావు ఆ ఖర్చులు. వీళ్ళై కావాలని కొని తెచ్చుకునే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి గల వాళ్ళు నూతన వాహనాలను కొనుక్కునే అవకాశం 2025లో తులారాశి వాళ్ళ వాళ్ళు కంపల్సరిగా కొనగలుగుతారు. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా సరే వీళ్ళ నామకార్థంలో వీళ్ళ కుటుంబ నామకార్థంలో తీసే అవకాశాలు 100% ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ బలంలో వృత్తి ధర్మంగా అభివృద్ధిలోకి చేసే పనులు కూడా కొన్ని ఉన్నాయి. అభివృద్ధిలోకి వచ్చి 10 రూపాయలు సంపాదించి 10 మందికి ఉపయోగపడే మాదిరిగా వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి తులారాశి గల వాళ్ళకి. అటువంటి సంకల్పమైన సన్నివేశాలు ఉన్నా కూడా వాళ్ళకి కొంతమంది దాన్ని ఉపయోగపరచుకోకుండా దుర్వినియోగం పరుస్తున్నారు. ఆ దుర్వినియోగం పరిచే దానివల్ల వీళ్ళ తులారాశి గల వాళ్ళ లైఫ్ ముందుకు పోకుండా మధ్యలోనే ఆగిపోతుంది. ఈ సంవత్సరం అలా కాదు, చాలా దివ్యంగా ఉంది. కానీ వాళ్ళు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి చేయకోకుండా ఉంటే కంపల్సరిగా ఆ తులారాశి గల వాళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు 100% ఉన్నాయి. అది ఏమిటంటే సమయాన్ని వృధా చేయకూడదు. ఆ సమయం వృధా చేయకోకుండా ఆ సమయాన్ని బట్టి ఏ సమయానికి ఏది చేయాలనుకుని దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఖచ్చితంగా ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగపరుచుకున్నట్టుకైతే కంపల్సరిగా ఆ రాశి గల వాళ్ళు ఆ కార్యానికి దగ్గరలో చేరుకలో ఉండి కంపల్సరిగా ఆ కార్యాన్ని అభివృద్ధిలో చెందగలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రెండోది చేయకూడదు, అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దీనివల్ల మన కుటుంబంలో ఉండేవాళ్ళే మన ఏలెత్తు చూపించే కాడికి కంపల్సరిగా అటువంటి పరిణామం ఖచ్చితంగా మీ మీద పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొకటి, వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పచ్చు, బయట వాళ్ళకి చెప్పకూడదు. బయట వాళ్ళకి చెప్పారంటే ఈర్ష్యతో అసూర్యతో ఉందా వాళ్ళు మీ మీద లేనిపోని ఆలోచనలతో మీరు చేసే కార్యాన్ని కూడా దగ్గరికి రానియకుండా చేయనీయకుండా చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు కొంతమంది సాయం చేసే వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళను కూడా చేయనీయకుండా చేసే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాలు మీరు ఏది ముందుగా చెప్పుకునే అవకాశాలు మాత్రం చేయమాకండి. తర్వాత మీకు లక్ష్మీ కటాక్షణం, తర్వాత కుటుంబ సంకల్ప బలం, తర్వాత వృత్తి బలం, మీకు ఈ 3 ఒక్క పరమేశ్వరుడు ఖచ్చితంగా ఈ తులారాశి గల వాళ్ళకి ఏర్పరిచే అవకాశం ఉంది. ఎక్కువగా మీరు భగవాన్ ఈశ్వరుణ్ణి నమ్మాలి, ఆయన్ని పూజించాలి. ఉదయాన్నే లేచి సర్వనామ దర్శనాన్ని చేసుకున్నట్టుగా ఆయన మనసులో తలుసుకొని సోమవారం రోజు శివాలయానికి వెళ్ళాలి. ఆ శివాలయం రోజు మీరు ఖచ్చితంగా ఆ ఆలయంలో కూర్చొని ఏకాగ్రతగా ఆ నామస్మరాన్ని జపిస్తూ ఒక 5 నిమిషాలు కూర్చొని తర్వాత మీరు బయటకు వచ్చే సమయంలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకోవాలి కంపల్సరిగా. ఆ తీర్థాన్ని కొంతమంది ఈ విధంగా తీసుకుంటారు, తీర్థాన్ని ఈ విధంగా కాకుండా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఆ ఈశ్వర భగవాన్ సంకల్పం, త్రినేత్ర సంకల్పం కంపల్సరీగా ఈ తులారాశి వాళ్ళ మీదగా నిలబడిపోయి వాళ్ళు అనుకున్న కార్యాలని ఎటువంటి ఆటంకం లేకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని సకల జనులు సుఖుని భగవంతుగా మిమ్మల్ని ఏర్పాటు చేసి మీకు ఒక మంచి దారి చూపించే మార్గం చేయగలుగుతారు. కంపల్సరిగా
మీరు ఈ యొక్క చెప్పిన విషయాన్ని మాత్రం నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు మనశ్శాంతి కలుగుతాయి. ఆరోగ్యంతో ఉండండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు ఆదాయము 6, ఖర్చు 3, అవమానం 2, రాజ్యపూజితం 5. అంటే ఈ రాశి గల వాళ్ళు ఎక్కువగా బయట వ్యక్తులతో పేరు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో బంధుత్వాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి మానసికమైన బాధ, అనారోగ్యం, తర్వాత వాళ్ళు కుటుంబంలో ఏ కార్యాన్ని తలసినా కూడా ఆ కార్యాన్ని మనస్ఫూర్తిగా చేయకపోవడము, డబ్బు సంపాదించినా దాన్ని నిలబెట్టుకోకుండా పోవడము, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు కంటికి కునుకుండదు. వీళ్ళకి క్షణము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. సంపాదన కోసం పరిగెడుతుంటారు. చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చేసిన ప్రతి ఒక్క ప్రయత్నంలో వాళ్ళకి ఆటంకాలు, చికాకులు, చిక్కులు కలుగుతూనే ఉంటాయి. వీళ్ళు మనస్ఫూర్తిగా ఏ కార్యాన్ని చేయలేకుండా పోవచ్చు. అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు రావచ్చు. అన్నదమ్ముల యందు, తర్వాత ఆస్తి తగాదులు, కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్టు సమస్యల వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన మనశ్శాంతి ఉండదు. కొన్ని రోజుల వరకు వీళ్ళకి వాయిదాలు పడిన కొన్ని కేసులు, కొన్ని కోర్టు, కొన్ని సెటిల్మెంట్లు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి తొందరగా తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళకి ఎక్కువగా నవగ్రహ దోషం అనేది ఎక్కువగా వీళ్ళకి వర్తిస్తుంది. వీళ్ళు ఎక్కువగా ఈ నవగ్రహ దోషాన్ని ఉపశాంతిపరుచుకుంటే కంపల్సరిగా వీళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళు మంచి ధన సంకల్పాన్ని మిగలబెట్టుకొని, అధికారాన్ని చేజిక్కించుకొని, కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోకుండా కుటుంబంలో అందరితో ఐకమత్యంగా ఉంటూ రేపు ఏది చేయాలనుకున్నా కూడా ఆ కార్యాన్ని వీళ్ళు మనసులో పెట్టుకొని చేసే విధానాన్ని బట్టి డబ్బు సంపాదించేసి రుణబాధలు తీరిపోతాయి. వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ పిల్లల కోసం రూపాయి వెనకేసుకునే అవకాశం కూడా 100% ఉంటుంది. తర్వాత వీళ్ళు అనుకున్న పనులు కూడా కొన్ని సంపూర్ణంగా చేయాలనుకుంటున్నారు, చేస్తారు. అవి దగ్గరకు వచ్చేసి దూరం అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సగం జరుగుతాయి, సగం జరగవు. అలా జరగకోకుండా కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి ఈ నవగ్రహ దోషాల వల్ల. ఈ నవగ్రహ దోషాల వల్ల కొంతమందికి ఉపశాంతిని కోల్పోతారు. ఆహారాన్ని సరిగా తీసుకోలేరు, అనారోగ్యంలో పడిపోతారు, మనశ్శాంతి కలగదు. తర్వాత బంధువుల ద్వారాగా విభేదాలు, విరోధాలు ఈ రెండు కలుగుతాయి వాళ్ళకి. విభేదం అంటే కొన్ని మాటల ద్వారా విభేదం, విరోధం అంటే నువ్వు మంచిగా పోయినా కూడా దాన్ని చెడుగా తీసుకోవడం, నువ్వు నిజం చెప్పినా దాన్ని అబద్ధంగా మాట్లాడడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశి గలలో కలిగిన మొదటి సంకల్ప బలం ఏమిట్రా అంటే చెడును మర్చిపోవాలి, మంచిని ముందుకు సాధించుకునే మార్గం చేయాలి. అప్పుడే వాళ్ళకి లక్ష్మీ కటాక్షను కుదురుకొని మనశ్శాంతి కలుగుతుంది, డబ్బు నిలకడగా ఉంటుంది. తర్వాత వాళ్ళ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి నాయన. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి గల వాళ్ళ దాంట్లో ఈ నవగ్రహ దోషం పరిష్కారం కూడా గురువుగారిని సంప్రదిస్తే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పి ఆ పరిష్కారాన్ని మీకు తెలియజేయగలుగుతా. ఆ పరిష్కారాన్ని మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఆ నవగ్రహ దోషం నుంచి విముక్తి కలిగి తర్వాత మీకు ధన సంకల్పాన్ని, ధాన్య సంకల్పాన్ని, ఆరోగ్య బలాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో ఆర్థికంగా మీరు ఎదుర్కోగలుగుతారు. అన్ని విధాలుగా మనశ్శాంతిని కోల్పోకోకుండా పట్టుదలతో ఏకాగ్రతను నిలబెట్టుకొని మీ కార్యాన్ని మీరు సిద్ధి చేసుకోగలుగుతారని ప్రార్థిస్తున్నాను. ధనుసు రాశి గల వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ ఆర్థిక సమస్యలో ఇంట్లో డబ్బు నిలబడకుండా పోవడము, కొన్ని నిత్యావసరాలు అవసరమైన విషయాలు జరగకోకుండా పోవడం వల్ల వాళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఏ కార్యం చేయాలనుకున్నా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు పోలేరు.
డబ్బు పెట్టి రూ. 10 ఖర్చు పెట్టి ఏదైనా సరే రూపాయి పెట్టి చేయాలనుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా చేయలేరు. ఎందువల్ల చేయలేరు అంటే వీళ్ళకి పిరికితనం ఎక్కువ. ఈ పిరికితనం వల్ల ధనుసు రాశి గల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోవడమే కాకుండా చేయబోయే రూ. 10 సంపాదించే ఆలోచనలు కూడా దూరం అయిపోతుంటాయి వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు వీళ్ళ ద్వారాగా ఎక్కువగా విరోధం కలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత మంచిగా పోయినా వాళ్ళు చెడుగానే ఆలోచిస్తుంటారు. ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళు మాత్రానికి వీళ్ళని నమ్మరు. ఈ ధనుసు రాశి గల వాళ్ళని నమ్మరు. ఎందువల్లరా అంటే వీళ్ళ మాటలో నిజాయితీ ఉంటుంది కానీ ఆ మాటలో ధైర్యం అనేది ఉండదు. అందుకే వీళ్ళు పిరికితనంతో ప్రతి ఒక్క విషయాన్ని వెనకడుగేస్తుంటారు. అదేవిధంగా డబ్బు ఈరోజు రూ. 10 సంపాదించారంటే రేపు ఖర్చు పెట్టే దాని గురించి ఆలోచిస్తారు. అంటే వీళ్ళకి ఖర్చు తక్కువ, ఆదాయం ఇంకా అంతకంటే తక్కువ. వీళ్ళు ఏదైనా సరే సరి సమానంగానే ఆలోచించుకుంటూ పోతారే కానీ ఆడంబరానికి పోయే భక్తులు కాదు ఈ రాశి గల వాళ్ళు. అందులో మనిషిని నమ్మి ఎక్కువగా దెబ్బతీస్తుంటారు మనుషులు. నమ్మకమైన మాటలు చెప్పి సాయం చేస్తానని చెప్పి లేకు నీకు అది కొనిస్తాను ఇది ఇస్తానని చెప్పిన వాళ్ళు కూడా మనసుని దెబ్బతీస్తుంటారు. దానివల్ల కూడా వీళ్ళ మనసు కుదురు పడదు. అదేవిధంగా బంధువులు కూడా వీళ్ళని పట్టించుకోరు. వాళ్ళు ధనం రూపంలో నిలబడి వాళ్ళు అధికారంలో ఉన్నంత వరకు వీళ్ళకి అధికారం లేదు, ధనం లేదు కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోరు ఈ రాశి గల వాళ్ళు. అది బంధువుల్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చిన్న చూపుగా చూస్తుంటారు. కొద్ది రోజుల కాడి నుంచి వీళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారు. అదే ఈ సంవత్సరం అంటే శ్రీ విశ్వస్తునామ సంవత్సర 2025 ఈ సంవత్సరంలో వీళ్ళకి అధికారం అనేది చేజిక్కబోతుంది. అంటే వృత్తి వాళ్ళ చేతిలో సంపూర్ణంగా నిలబడిపోతుంది. రూపాయి ఆదాయాన్ని చూడబోతున్నారు. ఆ రూపాయి ఆదాయంతో వాళ్ళకి స్థిరాస్తులు అంటే పెద్దలు సంపాదించిన ఆస్తులే కాకుండా స్వయాజీతంలో వీళ్ళ కష్టాజీతంలో నిలబెట్టుకున్న ఆస్తులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి, నిలబెట్టుకుంటారు. డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు, తర్వాత ఆలోచనలు, ఆయురారోగ్య బలాలు నిలకడగా ఉంటాయి. గత సంవత్సరంలో చాలా వరకు ఆరోగ్యంలో కూడా నష్టమే జరిగింది వీళ్ళకి. కానీ ఇప్పుడు రాబోయే సంవత్సరంలో వీళ్ళకి ఆరోగ్యం సంపూర్ణం, ఎటువంటి చికాకు ఉండదు. కానీ శత్రువుల పీడ అనేది ఎక్కువగా ఉంటుంది. శత్రువులు అనేవాళ్ళు ఈ రాశి గల వాళ్ళకి కొడితేనే శత్రువు అవుతాడు, తిడితేనే శత్రువు అవుతాడు, లేకుంటే పెడితేనే శత్రువు అవుతాడు అనేది కాదు. వాళ్ళ మీద విశ్వ ప్రయోగాలు, బాగుపడుతుంటే ఏడ్చేవాళ్ళు, మంచిగా ఉంటే దాన్ని చెడగొట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాని ద్వారాగా వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు, డబ్బును కోల్పోతుంటారు, చేసే పని కోల్పోతుంటారు. ఇటువంటి వాళ్ళకి వాళ్ళు ముఖ్యంగా శ్రీ వారాహి అమ్మవారు, ఆమెవారి దర్శనం చేయాలి. దర్శనం చేసి 3 వారాలు పసుపు కొమ్ముల మాల, తర్వాత మిరపకాయల మాల, నిమ్మకాయల మాలతో ఆమెని దర్శించుకొని పూజ చేపించుకొని అక్కడి నుంచి ఒక పసుపు కొమ్ము అంత కుంకుమ తీసుకొచ్చి ఒక ఎర్రగుడ్డలో కట్టి మన ఇంటికి సింహద్వారం, ఆ సింహద్వారాన్ని కట్టేట్టుగా అయితే వీళ్ళకి అష్టైశ్వర్యాలు, సిరి సంపద, భోగభాగ్యాలు, లక్ష్మీ కటాక్షం కుదురుపడుతుంది. మకర రాశి అనగా గురుస్థానం నుంచి, లగ్నస్థానం నుంచి మళ్ళీ వాళ్ళు భగవంతుడి సంకల్పంలో ఒక మంచి దివ్యస్థానంలో కూర్చునే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి. వీళ్ళ ఆదాయం కానీ, ఖర్చు కానీ, అవమానం కానీ, వీళ్ళకి రాజపూజితం కానీ అన్నీ సరి సమానంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో వాళ్ళకి కొన్ని ఆటంకాలు అంటే అవి ఎటువంటి అంటే డేంజర్గా
ఇంట్లో చిన్న గొడవల వల్ల ఆ గొడవల సమస్యలు పెద్ద దూరంగా అయిపోయి పోలీస్ స్టేషన్ వరకు పోవడము, లేకుంటే వీళ్ళకి ఇంట్లోనే గొడవలై కొట్టుకోవడము, లేదంటే వాళ్ళకి కోర్టు సమస్యల ద్వారాగా సమస్యలు కొద్దిగా పెరగడము, గత సంవత్సరంలో జరిగిన ప్రాబ్లాలన్నీ ఈ సంవత్సరంలో తిరగబడము, ఇటువంటి జరిగే అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అధికారం చేజిక్కించుకోవటం కోసం తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ కుటుంబంలో అందరినీ దూరం చేసుకుంటారు. మాటలు లేకుండా లేదా మనశ్శాంతితో ఐక్యతతో లేకోకుండా దూరం చేసుకోవడము, తర్వాత వీళ్ళ ఇంట్లో శుభకార్యాలకి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి రాకపోకలు లేకుండా పోవడము, ఒక మంచి కార్యం చేసేటప్పుడు వాళ్ళని పిలవకుండా పోవడము, ఇటువంటి అవమానమైన చెడు ప్రభావాలన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు సంపాదించిన లక్ష్మిలో కొంచెం ప్రజలకి కొంచెం కుటుంబం ఖర్చులకి పెట్టగలుగుతారే తప్ప వీళ్ళు రూపాయి వెనకేసుకునేది చాలా వరకు తక్కువ. అదేవిధంగా ఒక కొత్త వస్తువు కొనాలనుకొని 10 రూపాయలు దాచిపెట్టుకుంటే ఆ 10 రూపాయలు ఇంట్లో ఆర్థికంగా ఖర్చులకు ఉపయోగపరచడమో, లేకుంటే ఇంట్లో అనవసరమైన ఖర్చులు చేయడమో, దీనివల్ల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతుంటారు, డబ్బును కోల్పోతుంటారు, ధనంతో పాటు మనిషి ప్రేమాభిమానాలకు దూరం అవుతుంటారు. ఇన్ని విధాలుగా ఈ మకర రాశి వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రేపు రానున్న రోజుల్లో శుభం జరిగే అవకాశాలు, నూతన గృహాలు తీయడము లేదా కట్టించడము, లేదా నూతన వాహనాలు, లేకుంటే నగలు తీయడము, ఇటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే అవకాశాలు కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఉన్నాయి. వీళ్ళు శత్రువులతో ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోరు, కానీ శత్రువులు మాత్రం వీళ్ళ మీద ఎప్పటికీ ఒక శీతకన్నేసే ఉంచుతారు. ఎందువల్ల అంటే వీళ్ళు ఎట్లా చెడగొట్టాలి, ఎదిగే వాళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదా వీడి మనసులో ఉన్న విషయాన్ని ఏ విధంగా రాబట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించాలి. పాటించకపోతే వాళ్ళకి నష్టముతో పాటు వాళ్ళకి యమగండం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. యమగండాలు అంటే రథవాహన చక్రగండం, లేకుంటే వాళ్ళకి డబ్బు నష్టపరిహారంలో జరిగే గండము, తర్వాత ప్రాణ నష్టగండము, తర్వాత ఆరోగ్య నష్టగండము, ఇటువంటి వాళ్ళకి జరిగే అవకాశాలు కొంచెం తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి కొన్నిటిని వీళ్ళు అనుసరించుకుని పోతేనే రేపు మంచి అవకాశాలు జరుగుతాయి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. దీంట్లో ఎన్నో నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి, ఈ రాశి గల్లవారు ఆదాయ పరిస్థితి 3గా ఉంటుంది, వ్యాయామ పరిస్థితి అంటే ఖర్చు 5గా ఉంటుంది. వీళ్ళు సంపాదించిన దాంట్లో 2 భాగాలు ఎక్స్ట్రా ఖర్చు పడుతూ ఉంటారు. తర్వాత అవమానం 6, రాజ్యపూజితం 8. అంటే వీళ్ళకి 10 మందిలో మంచి పేరు సంపాదించుకునే విధానం 8గా ఉన్న 6 మాత్రానికి చెడు ప్రభావాలు ఉన్నాయి. అంటే ఈ రాశి గల్ల వాళ్ళు అధికారాన్ని, కుటుంబంలో పేరుని, తర్వాత ఉద్యోగంలో మంచి నామకార్థాన్ని, రేపు కొత్త నూతన ప్రయత్నాలు చేయడానికి ఈ సంవత్సరంలో 2025 విశ్వాసనామ సంవత్సరంలో వీళ్ళకి ముందు అడిగేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కొద్ది రోజుల కాడి నుంచి కుటుంబంలో మానసికమైన బాధలతో ఇబ్బంది పడుతుంటారు. కొంతవరకు ఆరోగ్యం అనేది కుదుట పడకుండా పోవడం, మనసు నిలకట లేకుండా పోవడం, ఏది చేయాలనుకొని దగ్గరికి పోతే అది వీళ్ళకి కాకుండా మరొకరికి జరగడం, మనకు రావాల్సిన ప్రయత్నం ఇంకొకరికి వెళ్ళిపోవడం, అలాగా ఈ కుంభరాశి వాళ్ళకి కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య దగ్గర కలహాలు కానీ, తర్వాత కుటుంబంలో తండ్రితో కానీ తల్లితో కానీ మాటలు రావడం, తర్వాత కుటుంబం మధ్యలో ఐక్యత అనేది దూరం కావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ రాబోయే కాలంలో
ఈ 2025లో వాళ్ళు ముఖ్యంగా ఒక పెద్ద స్థాయిలో కూర్చోవాలనే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. కూర్చునే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంది. కానీ కొన్ని విషయాల్ని సంప్రదించుకుంటూ పోతేనే వాళ్ళు ఆ స్థాయికి ఎదగగలుగుతారు. అలా కాదని వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పుడు మాటలు నమ్మి ప్రయత్నం చేస్తే మాత్రానికి మన చేదాట వచ్చింది కూడా మనల్ని దాటేసి వెళ్ళిపోతుంది. మన దగ్గర నిలకడగా ఉండదు. అది ధనమే కావచ్చు, మీ దగ్గర ఉండే గుణమే కావచ్చు, మీరు చేయబోయే బ్రతుకు తెరువు వృత్తి ధర్మంగా కావచ్చు, అన్నీ నష్టపరాలుగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని రోజుల కాడి నుంచి డబ్బును పోగొట్టుకున్నారు. అంటే వీళ్ళు అప్పులు ఇచ్చి పోగొట్టుకోవడము, లేకుంటే ఎవరికైనా సరే కొన్ని పనుల గురించి ఇచ్చి అది రాకుండా ఆగిపోవడము, కొన్ని అవసరాలకు ఇచ్చి రాకుండా పోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వాళ్ళని అడిగినా కూడా ఇదిగో అదిగో అని ఇస్తామని అంటూనే ఉంటారు తప్ప ఎవరు రూపాయి తెచ్చేవారు. అప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందిరా అంటే, చూసే జనాల్లో మాత్రానికి వీళ్ళకి ధనం ఉంది, కుంభరాశి గల వాళ్ళకి గొప్పగా సంపాదిస్తున్నారు, మరి మంచి పొజిషన్లో నిలబడుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం లేదని ఒక ఆలోచన, ఒక ఈర్స్ అనేది వాళ్ళ మీద ఎక్కువగా పడి వాళ్ళు ధనాన్ని కోల్పోవడము, బుద్ధిని కోల్పోవడము, గుణాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది ఈ కుంభరాశి గల వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళు లక్ష్మి నిలబెట్టేదాని ముందు వీళ్ళు ముఖ్యంగా కుబేరుణ్ణి పూజించాలి. కుబేరుడు ఆయన్ని మనం ఇంటి స్థానంలో ఒక స్థాన బలంలో ఈశాన్య మూలలో పెట్టాలి. ఆ కుబేరుణ్ణి మనం కుటుంబానికి తెచ్చుకోకూడదు, మనం కొనుక్కొచ్చుకోకూడదు. ఇతరులు ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకోవాలి. ఆ కుబేర స్థానంలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, తర్వాత నవధాన్య సంకల్పాలు, ఏ కార్యము చేసినా వాళ్ళ ఆ కార్యంలో వృద్ధి అయిపోయి పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళకి రాబోయే కాలంలో ఈ యొక్క కుంభరాశి గల వాళ్ళకి తుది నిర్ణయంగా తీసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఈ సమస్యలు కొన్ని చెప్పుకోలేనివి. ఈ సమస్యలు కానీ అటువంటి సమస్యలు మీకు చెప్పుకోలేని ఎటువంటివి ఉన్నా కూడా ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి. కంపల్సరిగా మీకు దానికి సంబంధించిన సమాధానము చెప్పి మీకు అదేవిధంగా మీకు పరిష్కారం చేసి మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మీ జీవిత సంకల్పంలో మీరు ప్రతి ఒక్క అడుగులో మీకు బంగారు భవిష్యత్తు మార్గంగా నేను చెప్పగలుగుతాను. మీనరాశి గల వాళ్ళు కుటుంబంలో ఆర్థిక సమస్యని ఎక్కువగా కోల్పోతుంటారు. మనశ్శాంతి కలగదు, బంధువులతో విరోధాలు, కొన్ని చిక్కులు చికాకులతో వాళ్ళ జీవితం అనేది సతమతులు అవుతూ ఉంటుంది. ఈ రాశి గల వాళ్ళకి ముఖ్యంగా చేయకూడనివి అపరిచితుల వ్యక్తులతో వీళ్ళకి పరిచయాలు పెంచుకోకూడదు, ఎక్కువగా స్త్రీలతో పరిచయాలు పెంచుకోకూడదు, కుటుంబంలో అధికారంలో సంపాదించాలి, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ముందుగా ఎదుటి వ్యక్తులకి చెప్పి చేయకూడదు. అదేవిధంగా వాళ్ళ మనసులో అనుకున్న కార్యాలు సంపూర్ణంగా చేయాలి, ఏ కష్టం వచ్చినా దాన్ని ముందుకు నెట్టుకొని పోగలగాలన్న ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. ఆ విధంగా వాళ్ళు కొంతమంది మనశ్శాంతిని కోల్పోయి ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఎదుర్కోవాల్సిన విషయాలు, రేపు భవిష్యత్తులో జరగాల్సిన విషయాల గురించి రేపు రానున్న రోజుల్లో అంటే 2025 విశ్వనామ సంవత్సరం వీళ్ళకి మంచి భవిష్యత్తైన సంకల్పమైన రోజులు. ఈ రోజుల్లో వాళ్ళకి మంచి యోగ బలం అనేది కూడుకుంటుంది. కోర్టు సమస్యలు ఉంటే తీరిపోతాయి. తర్వాత ఆర్థిక సమస్యల్లోంచి కొన్ని బయటపలిగే అవకాశాలు కొన్ని ఉంటాయి. డబ్బు నిలబెట్టుకోగలుగుతారు. తర్వాత చేసే వృత్తిలో ప్రమోషను లేకుంటే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకి, వ్యాపారస్తులకైతే 10 రూపాయలు సంపాదించేసి ఆ పెట్టిన రూపాయి ఖర్చు కూడా వాళ్ళకి తిరిగి రాగా 10 రూపాయల లాభం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, లాభాలు. అదేవిధంగా వాళ్ళు కుటుంబంలో కళ్యాణం కాకపోయినా లేదా ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అనేది ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యాలు స్థిరపడతాయి, మనసు కుదుట పడుతుంది,
కళ్యాణం ఎప్పటి నుంచో కాకుండా ఉన్న వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది. తర్వాత కళ్యాణంలో వాళ్ళు అనుకున్న విధానంగా మంచి సంబంధాలు ఎదురు చూస్తుంటారు. ఆ సంబంధాలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంటాయి. మనం అనుకున్న సంబంధం రాకపోయినా తన జీవితానికి ముడిపడే సంబంధం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రయత్నిస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి మంచి ఒక వెలుగు లాంటి జీవితమే దొరుకుతుంది. అదేవిధంగా వీళ్ళకి మీనరాశి గల వాళ్ళకి కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు వీళ్ళు పార్ట్నర్షిప్లో చేయకూడదు, సొంతంగా చేయాలి. సొంతంగా చేస్తే వీళ్ళు అధికారాన్ని సాధించుకోగలుగుతారు. రేపు జరగబోయే ప్రయత్నాన్ని వీళ్ళు రూపుదిద్దుకోగలుగుతారు, మంచి మార్గాన్ని ఎత్తుకోగలుగుతారు. ఆ మార్గంలో వీళ్ళకి కొంతమంది సన్నిహితులు వాళ్ళ ద్వారా కూడా కొంచెం మంచి మాటలు కూడా వీళ్ళు నేర్చుకోగలుగుతారు. దాన్ని బట్టి ఎదుటివాడి ఎదుగుదలను బట్టి వీడి ఎదుగుదలకు కూడా ఒక మంచి మార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది. డబ్బు నిలబెట్టుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రానికి ఏ విషయాన్ని మీరు ముందుగా చెప్పి చేసేదానివల్ల ఏది జరగదు. దాన్ని ఒకటి మీరు మనసులో గట్టిగా తీసుకోవాలి మీరు. అదేవిధంగా ఈ మీనరాశి గల వాళ్ళు కొంతవరకు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఆలోచిస్తుంటారు కొంతమంది. అలా చేసేదానివల్ల ఏమవుతుందిరా అంటే నువ్వు మనసులో అనుకున్న విషయం వాడితో చెప్పకూడదు, అయినా సరే టక్కన వాడి దగ్గర చెప్పేస్తావు. చెప్పినందువల్ల వాడు నీ మీద ఈర్ష్యకో కోపంకో పగకో దారి తీసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు ఏది చేసినా కూడా మనసులో ఉన్నదాన్ని మనసులోనే ఉంచాలి. కంఠం నుంచి వచ్చే మాటని కంఠం నుంచే వాళ్ళకి చెప్పాలి. అంతవరకే కానీ అక్కడ మనవాడే అనుకొని మనం సొంతమే అనుకొని మనకు కావాల్సిన వాడు మన స్నేహితుడు అనుకొని నీ నాభిలో ఉన్న విషయాన్ని బయట విమర్శిస్తే మాత్రం కంపల్సరిగా బలమైన పరిమాణాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఎటువంటి మీకు సమస్యలు ఉన్నా కూడా ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించేట్టుకైతే మీకు సరైన సమాధానము, సరైన పరిష్కారము, సంపూర్ణమైన భవిష్యత్తుని మీకు అందించి మీ జీవితాన్ని ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నడిపించి మంచి స్థాయిలో కూర్చునేటట్టుగా నేను చేయగలుగుతాననే నమ్మకంతో సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.